కమర్షియల్ వేలో చూస్తే గనక హ్యాపీగా ఒక కామెడీ కొంత, మంచిగా లవ్ స్టోరీ కొంత, 4 సీన్‌లు ఇట్లా ఒక కమర్షియల్ వేలో తీసుకుంటే హ్యాపీగా ఓ సినిమా హిట్ అవుతది. వీళ్ళు మినిమమ్ ప్యాడింగ్ పెట్టుకుంటే అనేది ఒక చిన్న మినిమమ్ గ్యారంటీ. అవును. అంటే హిట్ అయినా అవ్వకపోయినా మన డబ్బులైనా మనకొస్తాయని. బట్ అలాంటి టైంలో ఒక చిన్న ఆర్టిస్ట్, రోషన్ అందరికీ తెలుసు వెరీ టాలెంటెడ్. అండ్ ఆ అమ్మాయిని తీసుకొని ఇంత ఒక 'నాని' గారి స్టేజ్ చాలా పెద్దది. ఇప్పుడు 'చిరంజీవి' గారి సినిమాకే అవును. ప్రొడ్యూస్ ప్రొడక్షన్ వస్తుంది. చేస్తున్నారు. అవును. సో, అలాంటి 'నాని' గారికి ఈళ్ళిద్దరిని తీసుకొని పెట్టి చేయాల్సిన అవసరం ఉందా? రిస్క్ తీసుకున్నారని చెప్పేసి నాకు కొంత అనిపించింది. మీరేమంటారు? అదే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు 'నాని' గారు మోర్ ఆఫ్ ఎ ప్రొడ్యూసర్ కన్నా ఒక హ్యూమన్ బీయింగ్ అండి. ఈస్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఆయనకేంటంటే మనకు తెలుసు ఆయన ఇండస్ట్రీలో ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఏంటి అనేది. సో, సినిమా కష్టాలు తెలుసు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు తెలుసు. అండ్ మీరు ఇందాక అన్నారు చూసారా? లైక్ వీళ్ళు చాలామంది చూడని వాళ్ళు ఏంటి ఇలాంటివి తీసుకున్నారని. ప్రతి ఆడియన్ ఒక్కసారి మనసు మీద చేయి పెట్టుకొని ఆలోచించండి. మన ఫ్యామిలీలో ఈ ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి ఈ ఇన్‌ఫాక్చుయేషన్స్, అట్రాక్షన్స్ ఉన్నాయా లేదా? ఇన్ ఎనీ ఫ్యామిలీ ఇప్పుడున్న జనరేషన్‌లో, ఇప్పుడున్న వాటెవర్ సోషల్ మీడియా యాక్సెస్‌లో ఉన్న ఈ ఈ కరెంట్ ట్రెండ్‌లో ఎవరైనా గట్స్ ఉన్నోళ్ళు చెప్పగలరా? మా ఇంట్లో గాని, మా సరౌండింగ్ రిలేషన్స్‌లో గాని, ఈ కైండ్ ఆఫ్ ఇన్‌ఫాక్చుయేషన్స్ గాని, ఈ అట్రాక్షన్స్ గాని లేవు అని ఎవరైనా చెప్పగలరా? నో. యెస్. యాహ్! సో, దట్స్ ద ఆన్సర్. లేనప్పుడు మీరు మేబీ సమ్ పర్సెంటేజ్ వుడ్ బి దేర్. నిజంగా లేదు అంటే లైక్ మేము మా ఇంట్లోనే ఉంటారు, ఇదే గీతలో ఉంటారు అన్నది ఉండొచ్చు. బట్ డెఫినెట్‌లీ మీకు అంటే డిస్కస్ చేసి ఈవెన్ కోర్ట్ ప్రొసీడింగ్స్‌లో కూడా ఇదొచ్చింది. హ్మ్. అంటే మనం ఈవెన్ 90% ఇలా ఉన్న 10% కూడా మనం కన్సిడర్ చేస్తే 10% వాళ్ళకి ఇంకా జస్టిస్ రాలేదు కదా! ఆ కైండ్ ఆఫ్ థింగ్‌లో ఒక డిస్కషన్ జరుగుతుంటది. సో, ఇలాగా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇలా ఉన్నప్పుడు ఏమవుద్దంటే డెఫినెట్‌లీ తెలియాలని. అదే చదువుతో పాటు చట్టం, చదువు కన్నా చట్టం ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇప్పుడు మనకి ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిందండి. యాక్చువల్‌గా నేను వర్క్ చేసేటప్పుడు యూఎస్‌లో కోప్పా అని అంటారు దీన్ని సేమ్. హుహు. ఓకే. సిఓపిపి అంటారు. సో, వి యూజ్డ్ టు డీల్ దోస్ కేసెస్. మాకు కంప్లెయింట్స్ వచ్చాయన్నమాట. అంటే ఏంటిది ఎవరినైనా అంటే సోషల్ మీడియాలో గానీ, లేదంటే ఇక్కడ యాక్చువల్‌గా ఫిజికల్‌గా ఎన్ని చేస్తే మనకు ఒక కేస్ ఉంది. సోషల్ మీడియాలో గానీ, లేదంటే ఏమంటారు ఫోన్‌లో మాట్లాడిన సమ్ కైండ్ ఆఫ్ మైనర్‌తో ఎస్పెషల్లీ ఏంటంటే చైల్డ్ వాళ్ళతో బిహేవ్ చేసేటప్పుడు చాలా ప్రతి కంట్రీలో ఉందండి ఇది. ఈవెన్ నేను ట్రావెల్ చేసిన ప్రతి కంట్రీలో నేను చూసా. ఈవెన్ ఫిలిప్పీన్స్‌లో కూడా దేర్ ఈస్ దేర్. ఫిలిప్పీన్స్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈస్ లీగల్ యాక్చువల్లీ. ఓపెన్ ఇదుంది యాక్సెసిబిలిటీ. బట్ స్టిల్ అగైన్ దే హావ్ ఎ కండిషన్ మైనర్. మైనర్‌ది సేమ్ అలాగే అసలు మొహమాటం లేదు. లైఫ్ టైమ్ పడిపోతదక్కడ ఫిలిప్పీన్స్‌లో. అండ్ యూఎస్‌లో ఏంటంటే ఈవెన్ వెరీ రీసెంట్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నార్మల్ వాట్సాప్‌లో చాట్ చేస్తున్నప్పుడు సంథింగ్ ఆ అమ్మాయి ఏదో అడిగిందని చెప్పి ఇతను ఏదో పంపించారు. సంథింగ్ పిక్స్ ఏవో పంపించారని చెప్పి ఇతను లైఫ్ టైమ్ ప్రిజన్ పడిపోయింది. ఓహ్ గాడ్! ఓన్లీ ఫోటోస్ పంపించినందుకు. సో, అంత స్ట్రిక్ట్‌గా ఉంటాయి. మనకి వెరీ రీసెంట్‌లీ ఐ థింక్ సమ్ టైమ్ బ్యాక్ అది 13 ఆర్ 12 అప్పుడు వచ్చినట్టుంది మనకి. బట్ బిఫోర్ థట్ ఇట్ వాస్ దేర్ ఇన్ యూఎస్ ఆల్సో. సో, ఇది ఎంతమందికి తెలుసు ఇలాంటి ఒక లా ఉందని చెప్పని. ఓకే. లా ఉంది కరెక్టే తెలియదు. పోక్సో అనేది ఎప్పుడంటే హానెస్ట్‌లీ మనకి మన ఇండస్ట్రీలో ఒక పర్సన్‌కి ఎఫెక్ట్ అయినప్పుడు మనకు అందరికీ తెలిసింది. యెస్. ట్రూలీ. ఆబ్వియస్‌లీ మనం అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్. యెస్. సో, అలా మన వరకు తెలిసింది. నిజంగా ఈ పాక్సో చట్టం అన్నది ఇప్పుడు యాక్చువల్‌గా మీరు చూస్తే ట్రెండ్స్‌లో ఉంటే గూగుల్‌లో ఉంటదిప్పుడు. అంటే రేపు ఇవాళ ఒక్కొక్కటి తెలిసింది కాబట్టి, హ్మ్. రేపు ఈ 1 వీక్‌లో చూడండి గూగుల్‌లో అదే ట్రెండింగ్ ఉంటది. హ్మ్. పాక్సో అన్నది. హ్మ్. ఎందుకంటే పీపుల్ సినిమాలో ఒకలాగా చూపెట్టారు. కొంతమందుంటారు. అవునా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకుందాం. ఈళ్ళు చెప్పింది కరెక్టా కాదా? హ్మ్. అలా కూడా చెక్ చేయండి ఇవన్నీ ఉంటాయి. సో, అది తెలియడమే మంచిది. తెలిస్తే ఏమవుతదనంటే పీపుల్ ఇప్పుడు మనం ఏది ఏంటంటే ఫోర్స్‌గా ఏది ఇప్పుడున్న జనరేషన్‌కి, ఇప్పుడున్న పీపుల్‌కి ఏది మనం ఫోర్స్‌గా చేయలేం. వాళ్ళకి చెప్పి అర్థమయ్యేటట్టు చేయాలి. వాళ్ళంతట వాళ్ళు ఫీల్ అయ్యి ఓహ్! నేను ఇది ఇలా చేయకూడదు. ఒక పద్ధతి అనేది ఉంటాది. సో, దీన్ని నేను దాటి వెళ్ళకూడదన్న కైండ్ ఆఫ్ థింగ్‌లో ప్రాపర్‌గా ఇదేంటంటే ఎంటర్‌టైన్‌మెంట్ అంటారండి. ఎడ్యుకేషన్ యాస్ వెల్ యాస్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. సో, ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ అది. దీంట్లో ఎలాంటి తప్పు ఎవ్వరూ సందేహపడక్కర్లేదండి. అయ్యో! మేము పిల్లలతో చూడొచ్చు పిల్లలతోనే చూడండి. పిల్లల్ని తీసుకొనెళ్ళండి. ఓన్లీ పాక్సో చట్టమే కాదండి. చాలా అదర్ మెసేజెస్ ఉన్నాయి. హ్మ్. మీకు కొన్ని ఇన్సిడెంట్స్‌లో ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్ గురించి అంటే మోర్ ఆఫ్ ఇంకా స్పాయిలర్ సాయి కుమార్ గారు మాట్లాడింది. అలా చాలా అవును. మెసేజెస్ అవును. ఉన్నాయి. అదొక్కటనే కాదు. సో, కంప్లీట్‌లీ ఇట్స్ ఎ కాంబో ప్యాక్ అనమాట. మీకు అంటే పిల్లలతో, ఫ్యామిలీతో ఎళ్ళండి. డెఫినైట్‌లీ యూ విల్ నాట్ రిగ్రెట్. చూసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. యాహ్! అందుకే నేను కూడా ఎక్కువ దీని గురించి ఓపెన్ అప్ అయ్యి, ఆబ్వియస్‌లీ ఎందుకంటే ఏంటంటే స్పాయిలర్స్ ఇప్పుడు ఇవ్వకూడదు. మనం ఈ సినిమాలో చూసి తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఏమీ లేదమ్మా.
ఇప్పుడున్న వెబ్ యాక్సెస్‌కి అంటే ఇప్పుడున్న టీనేజర్స్‌కి వాళ్ళకున్న యాక్సెస్‌కి. ఇంట్లో ఒక 15 ఇయర్స్ దాటిన తర్వాత ఫోన్ వాడకుండా ఎవరున్నారు పిల్లలిప్పుడు? మీ ఇంట్లో గాని, మా ఇంట్లో గాని ఎవరైనా ఇంట్లో. లేరు సార్. ఎవ్వరు 15 లేరు. ఇయర్స్ కాదు సార్. ఇప్పుడు అది 5 ఇయర్స్ చెప్తున్నా. దాటితేనే పిల్లలు నేను ఫుడ్ అలానే తినడానికి 5 కూడా ఇయర్స్ అంటే అది చూస్తున్నారు. వేరే విషయం. అది మనం చెప్పాలి. అంటే లైక్ మనం చూపెట్టి ఆన్ చేసి చెప్పాలి. బట్ అట్‌లీస్ట్ ప్రాపర్‌గా ఏంటి, వాట్ ఈస్ వాట్ అవును. రీసెర్చ్ చేసి ఏదనేది 15 టీనేజర్స్‌కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా ఆ కైండ్ ఆఫ్ థింగ్ వెళ్ళింది కదా! అంతా ఏంటంటే అంటే లైక్ ఏంటంటే ఈజీ యాక్సెసిబుల్ యూజర్ ఇంటర్‌ఫేస్. ఇప్పుడు మీకు ఇంతకుముందు ఇప్పుడు మీకు స్కూలింగ్ ఎడ్యుకేషన్‌లో కూడా ఇంతకుముందు టెక్స్ట్ బుక్స్‌లోనేది ఇప్పుడంతా ఏంటంటే విజువల్ ఇంటర్‌ఫేస్‌తో చెప్తున్నారు. సో, వాళ్ళకి ప్రతీదీ ఏంటంటే స్మార్ట్ థింకింగ్ ఐక్యూ లెవెల్స్ పెరుగుతున్నాయి. అంటే మన జనరేషన్స్ మారే కొద్దీ వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెరుగుతున్నాయి. అన్నీ పెరుగుతున్నాయి. స్మార్ట్‌నెస్ పెరుగుతుంది. కానీ ఈ లీగాలిటీస్ అనేది కూడా తెలియాలి దాంతో పాటు. ఉన్నప్పుడు యెస్. ఏమవుద్దంటే రేపు రొద్దున ఫ్యూచర్‌లో రిగ్రెట్ అవ్వరు. అవును. ఎండ్ ఆఫ్ ద డే ఆ ఏజ్‌లో ఏమవుతదంటే ఇట్స్ వెరీ అంటే లైక్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో దే వుడ్ బి టేకింగ్ డెసిషన్స్. రైట్ ఆర్ రాంగ్ ఆలోచించే ఏజ్‌లో వాళ్ళుంటరు. సో, అలాంటప్పుడు దిట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్. డెఫినైట్‌లీ ఏంటంటే గవర్నమెంట్ కూడా దీన్ని ప్రమోట్ చేయాలి. అవును. అవును. గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేసి రీచ్ వెళ్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతది. అంటే ఈ సినిమాని ప్రమోట్ చేయనట్ల ఆ కాన్సెప్ట్‌ని ప్రమోట్ చేయాలి. ఓకే. సినిమాని ప్రమోట్ చేస్తారు లేదా వాళ్ళ డెసిషన్ అది. బట్ అట్‌లీస్ట్ ఈ కాన్సెప్ట్‌ని ప్రమోట్ చేస్తే డెఫినైట్‌లీ రేపు రొద్దున ఇలాంటి అండ్ కరెక్ట్ నంబర్స్ లేవు గానీ ఎవ్రీ డే నంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి పోక్సో మీద ప్రెజెంట్ రన్నింగ్ అవుతున్నాయి. సో, ఇవి స్కూల్స్‌లో ఆర్ కాలేజెస్‌లో కూడా స్కూల్స్‌లో అలాంటి దగ్గర కూడా చూపిస్తే కూడా మేబీ వాళ్ళకి కూడా చాలా యెస్. మంచి డెఫినైట్‌లీ. అవగాహన వస్తుంది. ఐ డోంట్ నో డెఫినెట్‌గా ప్లాన్ ఉండుంటది నాని గారికి. హ్మ్. హ్మ్. అండ్ స్కూల్స్ ప్రమోషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్లారు. హ్మ్. కాలేజ్ డిఫరెంట్ కాలేజెస్ కవర్ చేశారు. మేబీ సమ్ టైమ్ బ్యాక్ కొద్దిగా గ్యాప్ ఇచ్చిన తర్వాత మేబీ 1 వీక్ 10 డేస్ తర్వాత ఎలాగో ఇప్పుడు మాక్సిమం అందరూ ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి కదా! అవును. అవును. ఇప్పుడు ఎగ్జామ్స్. ఇంటర్ ఇవన్నీ అవుతున్నాయి. అయిపోయిన తర్వాత మైట్ బీ ఎక్కడో ఒక ర్యాండమ్‌గా ఏదో కాలేజ్‌లో అయినా లైక్ వేయొచ్చు. లైక్ షో ఇస్తే దట్ విల్ రియల్లీ హెల్ప్ ఔట్.